ప్రేమించారు, పెద్దలను ఒప్పించారు, పెళ్ళికి కూడా సిద్ధమయ్యారు. కొన్ని రోజుల క్రితమే ప్రియురాలిని ఇంటికి తీసుకెళ్లి తల్లిదండ్రులకు పరిచయం చేశాడు ఆ ప్రియుడు. అంతా సవ్యంగానే సాగుతున్న సమయంలో ఊహించని షాక్. ఇద్దరూ కలిసి చనిపోవాలనుకున్నారు. అర్ధరాత్రి కాలువలో దూకారు. కానీ ప్రియురాలు మాత్రమే చనిపోయింది. ప్రియుడు ప్రాణాలతో బయటపడ్డాడు. మొదట ఇది అందరూ అనుకున్నట్టు ప్రేమికుల ఆత్మహత్యాయత్నమని భావించారు. కానీ విచారణ మొదలవుతున్న కొద్దీ విస్తుపోయే విషయాలు బయటపడుతున్నాయి, కంగారు పెడుతూ ఉన్నాయి. అసలు అక్కడ జరిగింది ఆత్మహత్యాయత్నమా లేక పక్కా స్కెచ్తో చేసిన మర్డరా? పశ్చిమ గోదావరి జిల్లాలో సస్పెన్స్ క్రియేట్ చేసిన ఈ క్రైమ్ స్టోరీని ఒకసారి చూద్దాం. పాలకోడేరు మండలం కుముదవల్లికి చెందినటువంటి 22 ఏళ్ల సందీప్ కుమార్ చదువుకుంటూ ఉన్నాడు. భీమవరంలో ఓ ఆక్వా షాప్లో పనిచేస్తోంది 20 ఏళ్ల లలితాంబిక అనేటువంటి అమ్మాయి. అయితే ఆ అమ్మాయితో ఆయనకి పరిచయం ఏర్పడింది. చిన్నతనంలోనే ఆ అమ్మాయికి తల్లిదండ్రులు కోల్పోవడంతో పెద్దమ్మ వద్ద పెరుగుతోంది లలితాంబిక. ఇక సందీప్ని ప్రాణంగా ప్రేమించింది ఆ అమ్మాయి. సందీప్ కూడా అదే స్థాయిలో ప్రాణంగా ప్రేమించాడు. లలితాంబిక కూడా సందీపే తన ప్రపంచం అనుకుంది. కొద్ది రోజుల క్రితమే సందీప్ స్వయంగా లలితాంబికను తన ఇంటికి తీసుకువెళ్ళి తల్లిదండ్రులకు పరిచయం చేశాడు. సందీప్ కుటుంబ సభ్యులు కూడా ఈ ప్రేమకు పచ్చజెండా ఊపారు. సందీప్ అక్క పెళ్లి అయ్యాక వాళ్ళిద్దరికీ ఘనంగా పెళ్లి చేస్తామని మాట కూడా ఇచ్చారు. ఇక పెద్దలు పెళ్లికి ఒప్పుకున్నారు. ఇరు కుటుంబాల్లో సంతోషం నిండింది. అంతా సవ్యంగా ఉందనుకున్న సమయంలో అసలు కథ ఇక్కడే మలుపు తిరిగింది. సోమవారం రోజున రాత్రి ఇద్దరూ కలిసి అడవికోడు కాలువ దగ్గరికి రావడం, నీటిలో దూకడం క్షణాల్లో అన్నీ జరిగిపోయాయి. పెళ్లికి పెద్దలు సరేనన్నాక కూడా అసలు వీళ్ళు చనిపోవాల్సిన అవసరం ఏమొచ్చిందన్న డౌట్ అందరికీ మొదలైంది. పెళ్లి వద్దని కుటుంబం చెప్పలేదు, మరి ప్రేమను వ్యతిరేకించలేదు, ఇద్దరిని విడదీయాలని ప్రయత్నించలేదు. అయితే ఒకవైపు పెళ్లికి కుటుంబాలు సిద్ధమవుతూ ఉంటే మరోవైపు ఇద్దరూ కలిసి చనిపోవాలనే నిర్ణయం రావడం ఎందుకు అనే క్వశ్చన్ అందరినీ ఇప్పుడు షాక్కు గురి చేస్తోంది. ఇక్కడే కేసులో మొదటి ట్విస్ట్ మొదలవుతోంది. ఈ ప్రశ్నకు ప్రాణాలతో బతికి బయటపడ్డ సందీప్ ఇచ్చిన ఆన్సర్ అందరినీ షాక్కు గురి చేసింది. భీమవరం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సందీప్ పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలం కేసును పూర్తిగా మార్చేసింది. లలితాంబికకు ప్రాణాంతకమైనటువంటి వ్యాధి ఉందని తెలిసింది. ఆమె లేకపోతే నేను బతకలేను, అందుకే ఇద్దరం కలిసి చనిపోవాలని నిర్ణయించుకున్నాం, కాలువలో దూకాం. ఇది సందీప్ చెప్పిన మాట. ఒకసారి సందీప్ ఏం మాట్లాడారో చూడండి. నేను లలిత అన్న అమ్మాయి కొన్నాళ్ళ నుంచి లవ్ చేసుకుంటున్నాను. తనంటే నాకు ఇష్టం ముందు నేనే చెప్పాను. తర్వాత తను ఆలోచించుకుని 3 రోజుల తర్వాత చెప్పింది. నేను మా ఇంటికి కూడా తీసుకెళ్ళాను తను. మా ఇంట్లో కూడా అందరికీ ఓకే అనుకున్నాం, అంత బాగానే ఉంది. తను మండే మార్నింగ్ మెసేజ్ చేసింది తనకి డిసీజ్ ఉందని డేంజర్గా, అందుకే ఇంకా తను ఒకటి వెళ్ళిపోతానని చెప్పింది. తనేం నన్ను ఫోర్స్ చేయలేదు. నేను తను కలిసి ఇష్టప్రకారంగానే వెళ్ళి పేపర్ మిల్ బ్యాక్ సైడ్ ఉన్న కాలువలో దూకేసాం. దూకిన తర్వాత చాలాసేపు ఇద్దరం పట్టుకుని ఉన్నాం. తర్వాత నా చెయ్యి వదిలేసింది. తర్వాత నేను ములిగాను. నేను లోపల మునిగిపోయాను. తను ఇటు వెళ్ళిందో కనపడలేదు. నాకు సడన్గా కొద్ది దూరం వెళ్ళి గొట్టు వైపుకి వచ్చాను నేను, మట్టి తగిలి. తన మట్టికి ఏమైందో తెలియలేదు. పైన జనం ఉన్నారు, అది చెప్పాము. వెంటనే ఆయన వాళ్ళు నెట్టికారు కానీ వాళ్ళు ఎక్కడా కనపడలేదు. ఇంకా తను ఏం జరిగిందో ఏం తెలీదు. ఇక ఈ కేసులో అత్యంత కీలకమైన అంశం లలితాంబికకు ప్రాణాంతకమైన వ్యాధి ఉందన్న సందీప్ వాదన. సందీప్ చెప్తున్న దాని ప్రకారం లలితాంబికకు ప్రాణాంతకమైన వ్యాధి ఉందని తెలిసిందని, ఆమె పరిస్థితి కారణంగానే ఇద్దరం కలిసి చనిపోవాలని నిర్ణయించుకున్నామని చెప్తున్నాడు. కానీ ఇక్కడే ఎన్నో ప్రశ్నలు వస్తున్నాయి. ఆమెకు వ్యాధి ఉంటే అది ఎప్పటి నుంచి ఉంది? ఆ వ్యాధి ఏంటి? దానికి మెడికల్ రికార్డ్స్ ఉన్నాయా? ఆమెకు ఈ విషయం ముందే తెలుసా లేదా? లేక పెళ్లి గురించి మాట్లాడుతున్న సమయంలోనే తెలిసిందా? అత్యంత ముఖ్యంగా పెళ్లికి కుటుంబ సభ్యులు అంగీకరించినటువంటి సమయంలో ఆ వ్యాధి గురించి వారికి తెలుసా? తెలిస్తే పెళ్లికి ఎందుకు అంగీకరించారు? తెలియకపోతే ఆ విషయం కుటుంబానికి ఎప్పుడు తెలిసింది? ఇప్పుడు ఆ అంశాలే
దర్యాప్తులో కీలకంగా మారాయి. ఇక లలితాంబికకు తల్లిదండ్రులు లేరు. పెద్దమ్మ వద్ద పెరిగింది ఆమె. భీమవరంలో ఆక్వా షాప్లో పనిచేస్తోంది. సందీప్ మాత్రం చదువుకుంటున్నాడు. ఇద్దరు ప్రేమించుకున్నారు, జీవితం కలిసి గడపాలని నిర్ణయించుకున్నారు. కుటుంబాల ముందు తమ ప్రేమను చెప్పారు. అక్కడి నుంచి కథ విషాదంగా మారింది. కానీ లలితాంబిక కుటుంబ సభ్యుల మనస్సులో ఇప్పుడు ఒకటే ప్రశ్న: మా అమ్మాయిని పెళ్లి చేసుకోవడం ఇష్టం లేకపోతే మాకు అప్పగిస్తే సరిపోయేది కదా. ఇది వాళ్ళు ప్రశ్నిస్తున్నట్టుగా తెలుస్తోంది. అంటే ఇది ప్రేమ వ్యవహారం కాదా? పెళ్లి విషయంలో ఏదైనా మార్పు వచ్చిందా, లేదా ఇంకేదైనా కారణం ఉందా అనే క్వశ్చన్స్ ఇక్కడ రేజ్ అవుతున్నాయి. ఇక సోమవారం రాత్రి వేండ్ర గ్రామంలోని అడవికోడు లాకుల వద్ద లలితాంబిక, సందీప్ ఇద్దరు కాలులో దూకినట్టుగా సమాచారం. స్థానికులు గమనించారు. వెంటనే స్పందించారు. సందీప్ని రక్షించారు. అతన్ని భీమవరం ఆసుపత్రికి తరలించారు. కానీ కాల్వ ఉధృతికి లలితాంబిక గల్లంతైపోయింది. ఆమె కోసం గాలింపు కొనసాగింది. చివరకు లలితాంబిక మృతదేహం లభ్యమైంది. ఒకే ఘటన, ఇద్దరు వ్యక్తులు కాలులోకి దూకినట్టుగా చెప్తున్నారు. కానీ బయటకు వచ్చింది మాత్రం ఒక్కరే. సందీప్ ప్రాణాలతో బయటపడ్డాడు. లలితాంబిక మాత్రం మృతి చెందింది. ఇక్కడే కేసు చుట్టూ అనుమానాలు మరింతగా పెరిగాయి. ఇద్దరూ చావాలనుకుంటే ఒక్కరే ఎందుకు చనిపోయారు? ఇదే ఈ కేసులో అత్యంత కీలకమైన ప్రశ్నల్లో ఒకటి. ఇద్దరు కలిసి చనిపోవాలని నిర్ణయించుకున్నారని సందీప్ చెబుతూ ఉన్నాడు. అయితే ఇద్దరు ఒకేసారి కాలువలోకి దూకితే సందీప్ ఎలా బయటపడ్డాడు? అతడిని స్థానికులు రక్షించారు, ఇది నిజమే. కానీ ఆ సమయంలో ఇద్దరి మధ్య ఏం జరిగింది అసలు? ఎవరు ముందుగా కాలువలోకి దూకారు? ఎంత దూరంలో ఇద్దరు ఉన్నారు? స్థానికులు వారిని గమనించిన సమయానికి ఇద్దరి పరిస్థితి ఎలా ఉంది? ఈ ప్రశ్నలకు సమాధానాలే దర్యాప్తులో కీలకంగా మారబోతుంది. ఒకరు మృతి చెంది మరొకరు బ్రతికిపోవడాన్ని చూసి హత్య అని చెప్పలేం. అదే సమయంలో ఆత్మహత్య యత్నం అని చెప్పి అనుమానాలను పక్కన పెట్టలేం. అందుకే ప్రతి కోణంలోనూ విచారణ జరగాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు మరొక కీలకమైన ప్రశ్న: లలితాంబికకు నిజంగా ప్రాణాంతకమైనటువంటి వ్యాధి ఉందా? ఉంటే ఆమె చికిత్స పొందుతోందా? ఎక్కడ చికిత్స పొందుతోంది? మెడికల్ రిపోర్ట్స్ ఏం చెబుతూ ఉన్నాయి? ఆమెకు ఆ వ్యాధి గురించి తెలుసా? ఆమె కుటుంబ సభ్యులకు ఈ ఇన్ఫర్మేషన్ ఉందా? సందీప్కు ఎప్పుడు తెలిసింది? ఇవి సాధారణ ప్రశ్నలు కావు. ఈ కేసులో ఉద్దేశాన్ని అర్థం చేసుకునేందుకు ఇవే కీలక ఆధారాలు కావచ్చు. ఎందుకంటే ఒకవేళ వ్యాధి నిజమైతే సందీప్ చెప్పిన కారణానికి కొంత ఆధారం లభించవచ్చు. కానీ ఆ వ్యాధి గురించి ఆధారాలు లేకపోయినా, అతడి వాదనకు విరుద్ధమైనటువంటి పరిస్థితులు బయటపడినా ఈ కేసు మరో మలుపు తిరిగే అవకాశం కూడా ఉంది. మరో ఇంట్రెస్టింగ్ పాయింట్ చూద్దాం. లలితాంబికను కొన్ని రోజుల క్రితమే సందీప్ తన ఇంటికి తీసుకెళ్లాడు. కుటుంబ సభ్యులకి పరిచయం చేశాడు. పెళ్లికి అంగీకారం వచ్చింది. అయితే ఆమెకు ప్రాణాంతకమైనటువంటి వ్యాధి ఉందని అప్పటికే తెలిసి ఉంటే పెళ్లి గురించి ఎందుకు మాట్లాడారు? తెలియకపోతే ఎప్పుడు తెలిసింది? ఎవరి ద్వారా తెలిసింది? తెలిసిన వెంటనే ఇద్దరూ కలిసి చనిపోవాలని నిర్ణయించుకున్నారా? లేదా ఇది కేవలం సందీప్ చెబుతున్నటువంటి కారణమేనా? ఇవి ప్రస్తుతం దర్యాప్తులో తేలాల్సిన ప్రశ్నలు మాత్రమే. కానీ ఈ ప్రశ్నలే కేసులో అసలు ట్విస్ట్ తెరపైకి తెస్తూ ఉన్నాయి. మాకు పొద్దున్న తెలిసింది ఇలా దూకేసిందని. మాకు అసలు ఇంతవరకు ప్రేమ ఎంత ఉందని తెలియదు. ఇప్పుడు అసలు తాలూకా అబ్బాయిని కూడా అదే అంటున్నాను. ఒక్క నిమిషం మా ఇంటి తీసుకొచ్చి నా బిడ్డని బతికించుకుని తీసుకుపోతే ఊరు అలాంటిది నువ్వు చెప్పలేదంటే నాకు మైండ్ లేదని అంటున్నాడు. దూకేటప్పుడు ఆ పిల్లోని కాపాడినప్పుడు నా పిల్లని కాపాడరా చెప్పండి. ఆ పిల్లోని కాపాడాడంటే నా పిల్లతో అయ్యి బాబు ఏం చెప్పాలో ఏం అర్థం కావట్లేదు బాబు. ఆలోచించుంటుంది మీ అబ్బాయి మా బిడ్డ మాకు వద్దును కదండి. ప్రేమకి ఏమని ఇంతవరకు తీసుకొచ్చేసాడు. అది సేవ్ అయ్యాడు, నా బిడ్డ పోయింది. చేసుకుని అన్న కూడా నా ఇంటికాడ దింపేద్దే కదా, మా చెల్లి ఇంటికాడ దింపేద్దే, మేము ఏదో ఒకటి చేసుకుందాం కదా. ఆయన కాపాడితే నా బిడ్డని కాపాడలేకపోయారు జన్మ. అయ్యి బాబు.
లలితాంబిక కుటుంబ సభ్యులు ఇప్పుడు సందీప్ ప్రేమపై అనుమానం వ్యక్తం చేస్తున్నారు. వారి ప్రశ్న సూటిగా ఉంది. పెళ్ళి వద్దనుకుంటే మా అమ్మాయిని మా దగ్గరకు పంపించవచ్చు కదా, అంతేకాదు ఇద్దరు చనిపోవాలని నిర్ణయించుకున్నారని చెబుతున్నప్పుడు లలితాంబిక మాత్రమే ఎందుకు చనిపోయింది, సందీప్ ఎలా బతికాడు, ఈ ప్రశ్నలకు సమాధానాలు కావాలని వాళ్ళు కోరుతున్నారు. అయితే ఇక్కడ ఒక విషయం చాలా స్పష్టం చేయాలి. కుటుంబ సభ్యుల అనుమానం ఒక్కటే, హత్య జరిగినట్లు నిరూపించదు. సందీప్పై నేరం నిర్ధారించాలంటే పోస్టుమార్టం రిపోర్ట్, మెడికల్ ఎవిడెన్స్, సాక్షుల వాంగ్మూలాలు, ఘటనా స్థలంలో ఆధారాలు, మొబైల్ ఫోన్, కాల్ డేటా, ఇద్దరి మరి జరిగినటువంటి సంభాషణలు, ఇవన్నీ పరిశీలించాల్సి ఉంటుంది. ఇలాంటి కేసుల్లో మొబైల్ ఫోన్ అత్యంత కీలకమైన ఆధారం కావచ్చు. ఇద్దరు చివరిసారిగా ఎవరితో మాట్లాడారు, ఘటనకు ముందు ఎవరికి మెసేజ్ చేశారు, ఏమైనా వాట్సాప్ చాట్స్ ఉన్నాయా, ఎవరైనా బెదిరించారా, లలితాంబిక ఏదైనా సమస్య గురించి స్నేహితులకు చెప్పిందా, ఆమె స్వయంగా చనిపోవాలనుకున్నట్లు ఎప్పుడైనా చెప్పిందా, లేదా తన భవిష్యత్తు గురించి సంతోషంగా మాట్లాడిందా? ఈ డిజిటల్ ఆధారాలు బయటికి వస్తే ఈ కేసులోని అనేక ప్రశ్నలకి సమాధానం దొరికే అవకాశం. ఇక సందీప్ ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఉన్నాడు. అతడి వాంగ్మూలం ప్రకారం లలితాంబికకు ప్రాణాంతకమైన వ్యాధి ఉందని తెలిసి ఇద్దరం కలిసి చనిపోదామని నిర్ణయించుకున్నట్లు చెబుతున్నాడు. కానీ పోలీసులు ఇప్పుడు చేయాల్సింది ఒకటే, అతడి మాటలని మాత్రమే ఆధారంగా తీసుకోకుండా ఆధారాలతో సరిపోల్చడం, అతడు చెప్పిన టైం, ప్లేస్, ఇద్దరు కదలికలు, స్థానికుల వాంగ్మూలం, మెడికల్ రిపోర్ట్స్, పోస్టుమార్టం వివరాలు, ఫోన్ డేటా, ఇవన్నీ ఒకదానితో ఒకటి సరిపోతున్నాయా లేదా, ఎక్కడైనా పొంతన లేకపోతుందా, అక్కడే అసలు నిజం బయటపడే అవకాశం. ఇద్దరు ప్రేమించుకున్నారు, పెళ్లికి పెద్దలు అంగీకరించారు, అయినా ఇద్దరు చావాలు నిర్ణయించుకున్నారని చెబుతున్నారు. ఇది మొదటి అనుమానం. రెండోది, ప్రియురాలికి ప్రాణాంతకమైన వ్యాధి ఉందన్న వాదన. ఇక మూడోది, ఇద్దరు కాలువలోకి దూకినప్పటికీ ప్రియురాలు మృతి చెందడం, ప్రియుడు ప్రాణాలతో బయటపడడం. నాలుగోది, ప్రియుడు ప్రేమపై యువతి కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేయడం. ఇక ఈ 4 అంశాలు కలిసినప్పుడు ఆత్మహత్య యత్నం వెనుక హత్య కోణం ఏమైనా ఉందా అనే ప్రశ్న సహజంగానే వస్తుంది. అయితే ఇది ప్రస్తుతం దర్యాప్తు చేయాల్సిన కోణం మాత్రమే. ప్రియుడు హత్య చేశాడు అని ఇప్పుడే చెప్పడానికి ఆధారాలు ఏవి కూడా లేవు. ఇక్కడ మరొక కోణాన్ని కూడా విస్మరించలేం. లలితాంబికకు నిజంగానే తీవ్రమైన అనారోగ్యం ఉండి ఉండవచ్చు. ఆ విషయం ఇద్దరికీ తీవ్ర మానసిక ఒత్తిడిని కలిగించి ఉండొచ్చు. దీంతో భవిష్యత్తుపై భయంతో ఇద్దరు తీవ్ర నిర్ణయం తీసుకొని ఉండొచ్చు. అలా అయితే ఇది హత్య కాదు, ఒక విషాదకరమైనటువంటి ఆత్మహత్య యత్నం. కానీ ఈ కోణాన్ని నిర్ధారించడానికి కూడా ఆధారాలు కావాలి. అందుకే వ్యాధి నిజమా, ఆ వ్యాధి తీవ్రత ఎంత, లలితాంబిక మానసిక స్థితి ఎలా ఉంది, ఆమె స్వయంగా ఇలాంటి నిర్ణయం తీసుకున్నట్లు ఏమైనా ఆధారాలు ఉన్నాయా అన్నది పోలీసులు పరిశీలించాల్సి ఉంటుంది. ఇక ప్రేమలో పడడం తప్పు కాదు, కానీ ప్రేమలో సమస్యలు వస్తే చావే పరిష్కారం కాదు. పెళ్లికి కుటుంబం అంగీకరించకపోయినా మాట్లాడుకునే మార్గం ఉంటుంది. ఆరోగ్య సమస్య ఉంటే వైద్యులను సంప్రదించే మార్గము ఉంటుంది. పెళ్లి వద్దనిపిస్తే సంబంధాన్ని ముగించే మార్గము ఉంటుంది. కానీ ప్రాణం తీసుకోవడం మాత్రం ఏ సమస్యకు పరిష్కారం కాదు. ఈ ఘటనలో అసలు నిజం ఏదైనా కావచ్చు, అది పోలీసుల దర్యాప్తులోనే తేలాలి. కానీ ఒక యువతి ప్రాణం పోయింది, ఒక యువకుడు ఆసుపత్రిలో ఉన్నాడు, 2 కుటుంబాలు విషాదంలో ఉన్నాయి. ఒక ప్రేమ కథ ఇప్పుడు అనేక ప్రశ్నలతో కూడిన క్రైమ్ కేసుగా మారింది. వేండ్ర కాలువ, ఇద్దరు ప్రేమికులు, ఒకే నిర్ణయం, కలిసి చనిపోదామన్న మాట. కానీ చివరికి చనిపోయింది లలితాంబిక. ప్రాణాలతో బయటపడ్డాడు సందీప్. అతడు చెబుతున్నది ఆమెకు ప్రాణాంతకమైన వ్యాధి ఉంది, అందుకే ఇద్దరం కలిసి చనిపోవాలని నిర్ణయించుకున్నాం. కానీ కుటుంబ సభ్యుల ప్రశ్న, అలా అయితే మా అమ్మాయిని మాకు ఇచ్చేయాల్సింది కదా. మరో ప్రశ్న, ఇద్దరూ చావాలనుకుంటే ఆమె మాత్రమే ఎందుకు చనిపోయింది. ఇంకో ప్రశ్న, పెళ్లికి అంగీకరించిన సమయంలో వ్యాధి విషయం తెలియదా. ఇప్పుడు పోలీసులు తేల్చాల్సింది, ఇది నిజంగా ప్రేమ జంట తీసుకున్న ఆత్మహత్య నిర్ణయమా, లేక ఆత్మహత్య కనిపిస్తున్నటువంటి ఘటన వెనుక మరైతేనే దాగి ఉందా. ప్రియురాల్ని ప్రియుడే చంపాడా, లేక
ఇది అనుమానాలకు తావిచ్చిన విషయం ఒక విషాదకరమైనటువంటి ఆత్మహత్య యత్నమేనా? ప్రస్తుతం సమాధానం లేని ప్రశ్నలే ఎక్కువ. ఆ ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సింది సందీప్ మాటలు కాదు, ఆధారాలు. అప్పటి వరకు ఇది ఆత్మహత్య కేసా, హత్య కేసా అన్నది మిస్టరీగానే మిగిలిపోతుంది. వేండ్ర కాలువలో మొదలైనటువంటి ఈ విషాదం ఇప్పుడు పోలీసు దర్యాప్తులో ఎలాంటి మలుపు తిరుగుతుందనేది ఉత్కంఠగా మారింది.